అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక విషయంలోకి వెళ్తే, సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక. ఇది మానస పుత్రిక అనే కంటే కూడా అవినీతి మానస పుత్రిక. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో భూముల్ని SCZలు అంటే స్పెషల్ ఎకనామికల్ జోన్స్గా ఇచ్చి ఇవి కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేశారు. ఆ కార్పొరేట్ కంపెనీలు ఆ భూముల్ని కారు చౌకగా వాళ్ళు సొంతం చేసుకొని ఇండస్ట్రీలు పెడతామంటూ దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సూట్ కేస్ కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్లో వచ్చినటువంటిదే ఈ సాక్షి అనేటువంటిది. అంటే అవినీతితో పురుడు పోసుకొని ఇది మహానీతి ఛానల్ అన్నట్టుగా మహానీతివంతమైనటువంటి పత్రికగా అందరికీ కూడా కలరింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక సాక్షిలో వచ్చే ప్రచారం అయ్యే ప్రతి వీడియో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో అంటే 2014కు ముందు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి, వైఎస్ కుటుంబానికి వాళ్ళకంటే వైఎస్ కుటుంబం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అప్పట్లో ఎలివేషన్స్ వేసుకునేది. 2014 కూడా అదే పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో అప్పట్లో 64 సీట్లు సాధించిన తర్వాత 2019 వరకు సాక్షి ఇదే విధానాన్ని కొనసాగించింది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకి మాత్రమే ఎలివేషన్స్ చేస్తూ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మొత్తాన్ని అంటే షర్మిలారెడ్డిని అలాగే విజయమ్మ గారిని వీళ్ళ ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చేసారు. చివరికి సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అంటే వాళ్ళ నాన్నగారి బొమ్మ పెట్టే ఆ బొమ్మ కూడా తొలగించేసింది జరిగింది. సో ఈ విధంగా 2019 నుంచి 24 వరకు కూడా సాక్షి అసలు పూర్తిగా ఇక రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా లేదు. ఎందుకంటే గతంలో సాక్షి దగ్గర రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండేది, పైన రాజశేఖర గారి మీద పూరు పడుతున్నట్టు ఒక PNG ఫోటో ఉండేది. ఇప్పుడైతే అది శుభ్రంగా తీసేసాడు, కలర్ కూడా మార్చేశాడు, నాన్న బొమ్మ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు రేపు గెలవాలంటే మళ్ళీ అన్న వాడుకుంటానో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే జరిగింది. అయితే ఈ సాక్షి అనేది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఫేవర్గా పనిచేసేటువంటి సాక్షి. జగన్మోహన్ రెడ్డి తుమ్మినా, జగన్మోహన్ రెడ్డి దగ్గినా, వైసీపీ నాయకులు ఏదైనా ఒక కార్యక్రమం చేసినా వాళ్ళని హైలైట్ చేయటం అనేది ఈ సాక్షి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ప్రత్యర్థి పార్టీల మీద తప్పుడు కథనాలు రాయటం, అసలు ఉన్నది లేనిది ఉన్నట్టుగా కల్పితాలు రాయటంలో సాక్షిని మించిన వాళ్ళు లేరు. అయితే ఆ సాక్షికి మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి భారతిరెడ్డి గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడు, సాక్షి నమ్మకంగా ఖచ్చితం అంటేనే ఆ వార్త రాస్తుంది, తప్ప నుంచి అబద్ధాలు అసలు సాక్షి రాయదని చెప్పింది. మరి ఆమె ఏ భ్రమలో ఉండి ఎలా ఉండి మాట్లాడి చెప్పారో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం సాక్షి ఛానల్ అనేది నిజాలు తప్ప అన్నీ రాసి పెడుతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉన్నది లేనిది రాయటంలో సాక్షిని మించిన లేరు. 2019 ముందు వరకు సాక్షి ఒక బ్రహ్మాండమైనటువంటి ఛానల్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని రావాలనేటువంటి క్రేజ్లో ఉంది. కానీ 19 నుంచి 24 వరకు సాక్షి TRP రేటు దారుణంగా పడిపోయింది, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండటంతో బలవంతంగా సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం, అలాగే సాక్షి పేపర్ని సర్క్యులేషన్ పెంచుకోవటం కోసం వాలంటీర్లకు అంటకట్టడం, ప్రభుత్వ కార్యాలయాలకు అంటకట్టడం, అలాగే పెద్ద ఎత్తున యాడ్లు ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేశారు. అయితే సాక్షి అనేది వైసీపీకి ఎంతవరకు మేలు చేసింది అనే దాని గురించి ఇప్పుడు మనం గతంలో ఆ వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి పాషా మరియు KS ప్రసాద్ గారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సాక్షి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలా ఉపయోగపడింది అనే దాని గురించి గతంలో అందులో పనిచేసినటువంటి ఇద్దరు పొలిటికల్ అనలిస్టులు ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూడండి. సార్ KS ప్రసాద్ గారు, ఒక చిన్న క్వశ్చన్ అండి. సాక్షి వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మైనస్ అయింది కదా. మనకు ప్రాక్టికల్ గా ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్స్ తోనే ఉంటుంది. 151 సీట్లు గెలిచిన పార్టీ అధికార పార్టీ అయి ఉండి అడ్వాంటేజ్ సిచ్యువేషన్స్ లో ఉన్న దగ్గర సాక్షి నిజంగా మేలు చేసి ఉంటే 150 కన్నా ఎక్కువ రావాలి. 11కి పడిపోయిందంటే దానివల్ల ఉపయోగం లేనట్టే కదా. చేసింది మనం చెప్పుకోకపోవడం మాట దేవుడు వరకు, సాక్షి అయినా చూపించాలి కదా. చూపించలేకపోయింది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్. ఓకే, సాక్షి అండ్ వైసీపీ రెండు సెపరేట్ ఎంటిటీస్ అని మీరు ఫీల్ అవుతారా? 2 డిఫరెంట్ ఎంటిటీస్. వన్ ఈస్ విత్ బిజినెస్ మాడ్యూల్. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు సేవా తత్పరతో ప్రజలకి ఎంత ఉన్నది దోచిపెట్టాలన్న కాన్సెప్ట్ లోనే ఉంటాడు ఆయన. అంతే. థ్యాంక్ యూ సార్. సరే, ఏదైతే అది ఆయన చెప్పిన మాట సరే. ఆయన అయితే
సాక్షి ప్రజలకు దోచిపెట్టాలన్నది వాస్తవం కాదులే, కానీ ఆయన ఎంత దోచుకోవాలన్నది ఆలోచనలో ఉంటాడు. అనేది పాపం చెప్పలేకపోయాడు మన కేఎస్ ప్రసాద్. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా సాక్షిలోకి ఆ గేట్లు క్లోజ్ చేసి క్లోజ్ చేసిన డోర్స్ మళ్ళీ రీఓపెన్ చేస్తారేమో, మళ్ళీ వెళ్దామనే ఉద్దేశంతో ఏమో, కానీ దాని గురించి అయితే పూర్తి స్థాయిలో చెప్పలేకపోయాడు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం వాస్తవం. వైసీపీకి సాక్షి పెద్ద డ్యామేజ్ చేసింది. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా మీరు మిగతా ఇప్పుడు తమిళనాడులో కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఏడీఎంకే ఒక ఛానల్ ఉంది, డిఎంకేకి ఒక ఛానల్ ఉంది. అయితే అక్కడ ప్రభుత్వం యొక్క తప్పిదాలు, అంటే డిఎంకే పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క తప్పిదాలను చూపిస్తుంది తప్పనిచ్చి తప్పుడు ప్రచారాలు చేయదు. అంటే తప్పిదాలకి తప్పుడు ప్రచారాలు తేడా ఏంటి నేను మీకు ఉదాహరణ చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి మొన్న ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి గూగుల్ డేటా సెంటర్ లేకపోతే ఇవన్నీ వచ్చాయి. వీటన్నిటి వచ్చినప్పుడు మేమే తెచ్చామనేది తప్పుడు ప్రచారం. ఓకే, మేము తెచ్చామనేది తప్పుడు ప్రచారం. ఎందుకంటే మన ప్రభుత్వం టెన్యూర్ కంప్లీట్ అయినాక మనం ఇప్పటిదాకా ఎంఓయూ గుర్చుకోలేదు. ఎక్కడా కూడా మనం గతంలో గూగుల్ డేటా సెంటర్కి మేము ల్యాండ్ ఇస్తున్నట్టు లేదు. లేకపోతే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి సింగపూర్ నుంచి కేబుల్స్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి లేఖ రాసినటువంటి సందర్భాలు లేవు. కానీ సాక్షి ఏం చెప్తుంది, దీని మీద జగన్ మార్పు ఉందని చెప్తుంది. ఇది తప్పుడు ప్రచారం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు 1కి 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు. కానీ 2019 ముందుకు జగన్ సాక్షి చెప్తే నమ్మారు. ఎందుకని? అప్పటికైనా ముఖ్యమంత్రి కాదా కాబట్టి నిజమేమో జరగవచ్చేమో ఎక్స్పెక్టేషన్స్ హైప్ ఇచ్చారు. కానీ ఇప్పుడేంటి, ఫెయిల్యూర్స్ని కూడా లేదు మేమే తెచ్చామనేటువంటి దాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి సాక్షి మీద ప్రజలకు నమ్మకం కోల్పోయారు. సాక్షి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రమే చూసేటువంటి ఛానల్గా మిగిలిపోయింది తప్పనిచ్చి అది ప్రజలకు ఉపయోగపడట్లేదు. ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపడం అంటే ఉదాహరణకు చెప్తా. మొన్న మీరు అక్కడ చూపించారు, ఏది ఒక ఎమ్మెల్యే గారి క్రీడలు అని చెప్పేసి బయట పెట్టేశారు, రాష్ట్ర క్రీడలు అని చెప్పి. అది అంటే ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపించడం, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డిని పైకి లేపాలని హైప్ ఇవ్వటం కోసం తప్పు విటుడు విషయాన్ని పాపగండం చేస్తున్నారు చూశారు. అది సాక్షి మెయిన్ ఫెయిల్యూర్స్. అంటే ఆ ఎమ్మెల్యే రాసలీల గురించి మాట్లాడినప్పుడు గంటలు రోజుకి 4-5 ఎపిసోడ్లు వేసుకుని తప్పులేదు. ఎందుకని? అది అక్కడ వాస్తవం. అది ఆదిమూలం సురేష్ కావచ్చు, ఆదిమూలం కావచ్చు, కోనేటి ఆదిమూలం కావచ్చు, లేకపోతే ఇంకా జనసేన పార్టీ అరవ శ్రీధర్ కావచ్చు, వీళ్ళందరూ ఈ వీడియోలు వేయటంలో తప్పులేదు. సో దాని మీద మీరు గంటలు షో నిర్వహించడం తప్పులేదు. కానీ గూగుల్ డేటా సెంటర్ని ఒక ఎపిసోడ్లోనేమో అది డబ్బా, దానికి పనికిరాదంటారు. మరొక ఎపిసోడ్లోనేమో అది జగన్మోహన్ రెడ్డి తెచ్చారంటారు. మరొక ఎపిసోడ్ ఆయనే మాట్లాడుతూ నేనే సింగపూర్కు లేఖ రాశానంటాడు. సరే, ఆయన చెప్పిన దాన్ని ప్రచారం చేయడం తప్పులేదు. వీళ్ళు ఊహించుకొని ఏదో ప్రజల మైండ్ సెట్ మార్చడం కోసం ఒక డమ్మీ స్టోరీస్ని క్రియేట్ చేసుకుని వచ్చి వాటిని అక్కడ చెప్తూ ఉంటారు. ఇక ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపడంలో తప్పులేదు, కానీ ప్రభుత్వం మీద తప్పుడుగా బురద చల్లటం అనేది తప్పు. నేను ఉదాహరణ చెప్పాలంటే మన నాగార్జున యాదవ్ గారు కూర్చున్నాడు, కొమ్మినేని శ్రీనివాసరావుతో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారి శాఖలో 1170 కోట్ల రూపాయలు దారి మళ్ళాయి. కానీ ఆ తర్వాత ఎట్లా నీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది? ఎస్, ఇదిగో ఆర్టీఐ యాక్ట్ చట్టం ద్వారా తెచ్చాను, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ నివేదిక ఇచ్చింది, ఈ నివేదిక పలానా నెట్లో ఉంటుంది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అని అడగడంలో తప్పు లేదు. కేవలం ఆధారాలు లేకుండా ఒక మాట మాట్లాడి దాని మీద గంటలు విశ్లేషణ కార్యక్రమంతో ఎన్నాళ్ళు నమ్ముతారు? ఒకరోజు నమ్ముతారు, 5 ఏళ్ళు నమ్మారు, ఇంకా జీవితాంతం నమ్ముతూనే ఉంటారు సాక్షిని. అది తప్పుడులని తెలిసినా కూడా. కాబట్టి దానివల్ల అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ పడుతుంది. మిగతా తమిళనాడులో కూడా డిఎంకే తప్పుల్ని ఎత్తి చూపించాడు తప్పనిచ్చి, తమిళనాడులో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను చూపించాడు తప్పనిచ్చి వాళ్ళు ఎక్కడ కూడా తప్పుడు విషయాలను చెప్పాల. అలాగే అభివృద్ధి విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడ దాచిపెట్టాల, అభివృద్ధిగా చెప్పేశారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ని చూపించింది తప్పనిచ్చి, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీలు గతంలో చంద్రబాబు నాయుడు తోటి ఎంఓయూ గురించుకున్న కంపెనీలు అవి ఇక్కడ ఎస్టాబ్లిషన్ చేస్తున్నారు, అది వాస్తవం అని ఎప్పుడూ చెప్పాల. ఇంకా అంతకంటే ముఖ్యంగా చెప్పాలంటే దుర్గగుడి ఫ్లైఓవర్ని దాదాపుగా 85% తెలుగుదేశం పార్టీ పూర్తి చేస్తే మిగిలినటువంటి 15% ప్యాచ్ వర్క్ చేస్తే అది కూడా జగన్ ప్రభుత్వ హయాంలో
ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని చెప్పాడు తప్ప నుంచి మీరు డీప్గా ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చెప్పాడు తప్ప నుంచి మామూలుగా అయితే జగన్ హయాంలో కంప్లీట్ అయిందన్న. కానీ మీరేంటి కృష్ణా రిటర్నింగ్ వాళ్ళు మేమే కట్టాం, గూగుల్ డేటా సెంటర్ మేమే తెచ్చాం, అట్లాగే ఆర్సెల్ మెటల్ ఇనుప ఫ్యాక్టరీ ఇనుప ఇండస్ట్రీ మేమే తెచ్చాం, అట్లాగే రెన్యూ పవర్ ప్రాజెక్ట్ మేమే తెచ్చాం, ఇలాంటివన్నీ చెప్పటం, వీడికి ఏదో అక్కడ వాళ్ళతో దిగిన ఫోటోలు చూపించడం. కానీ గతంలో వాళ్ళు ఏం చేశారనేటువంటిది మళ్ళీ ఎదురు కౌంటర్ వేసినప్పుడు సాక్షి తన ఇమేజ్ దెబ్బతింటుంది. ఇది వాస్తవ విషయం. కాబట్టి వాస్తవానికి 100% జగన్ చేసిన పథకాలు చెప్పుకోవడంలో వాళ్ళు వైఫల్యం చెందారు. అందుకే సాక్షి అక్కడ మెయిన్ మేజర్ ఫెయిల్ అయింది. అంతేగాని ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు మీద బురద చల్దామా, లేదా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హరణానికి పాల్పడదామా, లేకపోతే టీడీపీ జనసేన అలయన్స్ని బ్రేక్ చేసే విధంగా స్టోరీలు క్రియేట్ చేద్దామని ఆలోచన చేస్తున్నారు తప్ప నుంచి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశాడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది డెవలప్మెంట్ అయింది, జగన్ విద్యా వ్యవస్థలో ఇలా మార్పులు తెచ్చాడు, అది ఎంతవరకు జరిగిందో అంతవరకు చూపించగలిగితే ప్రజలు నమ్ముతారు. అంతేగాని ఎక్కడో డంబాబూస్ మాటలు చెప్పుకుంటా అది మేమే తెచ్చాం, జగన్మోహన్ రెడ్డి తోటి ఎంఓయూ గుర్చుకున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి సైన్ చేశాడు, సంతకాలు పెట్టాడు, ఇవన్నీ ఏందనంటే అవన్నీ తప్పుడు ప్రచారాలు. ఇక హైదరాబాదు ఆ ప్రత్యేక హోదా విషయంలో కూడా వీళ్ళు చేసిన హైదరాబాదు హంగామా అంతా ఇంత కాదు. హైదరాబాదులో బెయిల్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది హైదరాబాద్ వెళ్ళారని చెప్తారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో అంతే. ఏం పెడతారు తమ్మునేళ్ళు సాక్షిలో, ఢిల్లీ వెళ్ళిన జగన్ కేంద్ర ప్రభుత్వానికి షాక్ మొదలైందని పెడతారు తమ్మునేలు ఒకటి. అమిత్ షా ముందు జగన్ ప్లాన్ చూసి బిత్తరపోయారని పెడతారు ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో మోదీని దాడికి తెచ్చిన జగన్ అంటారు. కానీ సీన్ కట్ చేస్తే ఏమవుతుంది, ఆయన లోపలికి వెళ్తాడు, తలుపులు వేసుకుంటాడు, చాలాలో కప్పేస్తాడు, లడ్డు పెట్టింది అది మాత్రం చూపిస్తాడు, తలుపులు వేస్తాడు, తర్వాత ఏం మాట్లాడే కనిపించడు. పోనీ ఆయన సరే అక్కడ ఏం మాట్లాడో తెలిసి సాగిపోయింది, కనీసం బయటకు వచ్చి మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడా? జీరో ఎక్స్ప్లెయిన్. పోనీ అది కూడా తీసి పక్కన పెట్టేసాయి. పోనీ ఆయన ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రానికి ఏమైనా వచ్చిందంటే రాకపోగా బొక్క అక్కడ ఏదో ఒక ఎలక్షన్స్లో ఈయన ఈ ఆంధ్ర రాష్ట్రం దోస్తున్న డబ్బులు తీసుకెళ్తాడు. అప్పుడు వాళ్ళు ఈయన ఢిల్లీకి వెళ్ళే ముందే వాళ్ళు ఒక సిబిఐ వివేకానంద హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ఏకవంతం, రేపో ఎల్లుండి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని రాగానే ఢిల్లీకి వెళ్తాడు. అక్కడ పక్కన ఏదో ఒక రాష్ట్ర ఎన్నికలు ఉంటాయి, ఆ ఎన్నికలకి ఎంతో కొంత స్పాన్సర్షిప్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్రానికి బొక్క తప్పనిచ్చి ఆయన గుండా ఉపయోగం ఏం లేదు. సో అందరికీ కూడా అర్థమైపోయి ఎన్ని రోజులు నమ్ముతారు? ఒక ఎలివేషన్ నమ్ముతారు, 2 ఎలివేషన్ నమ్ముతారు, 3 పద్దాకులు ఇదే చెప్తే నమ్ముతామా? 5 ఏళ్ళు ఇదే చెప్తే నమ్ముతామా? ఆయన 5 ఏళ్ళు టెన్యూర్ మొత్తం ఇదే చెప్తుంటే వింటా ఉంటావా? అందువల్ల సాక్షి మెయిన్ ఫెయిల్యూర్ అక్కడ జరిగింది. అంటే ఇచ్చినటువంటి పదానికంటే కూడా తప్పుడు ప్రచారాలు చేసుకోవటమే సాక్షి వైసీపీకి పెట్టినటువంటి అతి పెద్ద బొక్క 11 సీట్లు రావడానికి కారణం అది.